బాబాయ్ నమస్తే. ఏంటి వేషం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో వచ్చానండి. గత వారం రోజుల నుంచి కూడా అలాగే తిరుగుతాను. పిఠాపురం అభిమానం అయితే గొల్లపురంలో జెండా పట్టుకో బ్యాడ్జీ పెట్టుకో ఏంటి పిచ్చాశాల? వ్యత్యాసం కాదండి, అది అభిమానం అలాగే ఉంటుందండి. మా అభిమానానికి అంతు లేదండి. కాకపోతే ఏంటంటే ఆయన చేసిన మంచి పనులను బట్టి మేము ఇలా చేసుకోవాల్సి వస్తుంది. ఆయన ఒకసారి అసెంబ్లీలో చూడాలన్న కోరికతో 2019లో ఆయన ఓడిపోయిన కాడ నుంచి జోళ్ళు వేసుకోవడం కూడా మానేశానండి. అప్పటి నుంచి ఏంటి 2019 నుంచి జోళ్ళు వేసుకోవట్లేదు. అసలు ఏ ఊరు నీది? తాడేపల్లిగూడెం అండి. తాడేపల్లిగూడెం అంటే ఎక్కడ ఉంది? మసీద్ సెంటర్ అండి. అంటే ఎక్కడ, ఏ జిల్లా? వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరిలో తాడేపల్లిగూడెం. అక్కడ నుంచి అంటే ఇప్పటి వరకు జోళ్ళు వేసుకోలేదు? లేదండి. అంటే జోళ్ళు వేసుకోకపోతే మీ నాయకుడు నెగ్గేస్తాడంటారా? అది అభిమానం అండి, అంతే. నెగ్గుతాడా నెగ్గడా అన్నది పక్కన పెట్టండి. అది అభిమానం. ఎలా ఆయన ఒకవేళ ఈసారి కూడా ఇవ్వకపోతే కనుక అలా కంటిన్యూగా లైఫ్ లాంగ్ అలా ఉండిపోతాను. ఇప్పుడు ఈ పెయింట్ వేసావు కదా, ఇదంతా కూడా ఇదేమో గ్లాసు జనసేన, దీనివల్ల నీ స్కిన్ ఎలర్జీ వస్తుంది కదా? ఏం రాదండి, అటువంటిది ఏం లేదు. స్కిన్ ఎలర్జీ వస్తే ఈ పవన్ కళ్యాణ్ అనేటోడు నేను చూస్తాడా? ఆయన చూసినా చూడకపోయినా ఆయన అలా చూస్తూ ఉండిపోతే సరిపోద్ది నాకు చాలు. అసలు అలా వెనక తిరిగి ఒకసారి. ఇదేంటిది? జనసేన పిఎస్పీకే ఓట్ ఫర్ గ్లాసు. ఒకసారి ఎదరికి తిరిగి. ఎందుకు అంత అంటే ఎన్నాళ్ళ నుంచి ఇలా పెయింట్ పట్టుకుని తిరిగి? ఇక్కడ వచ్చి 10 రోజుల నుంచి అలాగే వేస్తానండి. 10 రోజుల నుంచి అంటే నీకు ఏ రోజుకి ఆ రోజు. మా ఫ్రెండ్ ఉన్నాడండి వంశీ అని, గొల్లపురంలో ఉంటాడండి. ఆ అబ్బాయి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ జాబ్ చేసుకున్నాడు ఆయన. నేను ఎలాగ నువ్వు ఇలా వేసుకు తిరగడం వల్ల పవన్ కళ్యాణ్కి ఓట్లు వేస్తారంటారు. ఇలా వేస్తేనే ఇలా వేసుకుంటేనే అవుతుందని కాదండి, అభిమానంతో తిరుగుతున్నాను అంతే. ముఖ్యంగా పిఠాపురం ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాను? ముఖ్యంగా పిఠాపురం ప్రజలకంతా ఒకటే చెప్తున్నానండి, ఈసారన్నా అసెంబ్లీకి పంపించాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించాలని కోరుకుంటున్నానండి. సరే.